ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎగ్జామ్ ఎట్లా రాసిర్రో నాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా! నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తది. అండ్ మీకు గూడా నేను మంచిగా షార్ట్‌గా అన్నీ రాసి చూపిస్తున్నా. ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నా కదా! ప్లీజ్ ఓకేనా? ప్లీజ్. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మార్కెటింగ్ మేనేజ్మెంట్ మీ నెక్స్ట్ ఎగ్జామ్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ చాలా ఈజీ. అసలు బట్టి కూడా అవసరం లేదు. మీకు ఇట్లా హెడ్డింగ్ చూడంగానే మీరు ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తారు. స్టార్టింగే చెప్తున్నా. మీకు ఒకవేళ హెడ్డింగ్స్ గుర్తు లేకపోతే పాయింట్ వైజ్ ఇట్లా ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ఒక పాయింట్ వైజ్ ముందు వెనకాల 1 లైన్ వదిలేసైనా రాయండి. ఎట్లా రాసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు ఒకవేళ కంటెంట్ ఉంటే. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూనిట్ 1 ఒరిజిన్ ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ మార్కెటింగ్ మిక్స్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంది? మార్కెటింగ్ మిక్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూల్స్ ఆఫ్ ఎ కంపెనీ యూస్ టు సెల్ ఇట్స్ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద మార్కెట్. మార్కెట్లా ఎట్లా సక్సెస్ఫుల్ మన ప్రోడక్ట్ చేయాలని చెప్పి కొన్ని టూల్స్ వాడతారు కదా! కాంబినేషన్ అంటే ఏమేమి వాడతారు అవి అనేది మార్కెటింగ్ మిక్స్. ద కాంబినేషన్ ఆఫ్ టూల్స్ ఏ కంపెనీ యూజ్. అమ్మడానికి ముందు మనం చేసే కొన్ని ప్రయత్నాలు. ఎందుకంటే సెల్ ఇట్స్ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ద మార్కెట్. సక్సెస్ఫుల్‌గా రన్ కావడానికి ముందు మనం చేసే పనులని టూల్స్ అంట అక్కడ వాడిర్రు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ బిజినెస్ అట్రాక్ట్ కస్టమర్స్ అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్. ఇది ఏం చేస్తుంది ఈ మార్కెటింగ్ మిక్స్? బిజినెస్ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ సాటిస్ఫై దేర్ నీడ్స్. అసలు వాళ్ళకి ఏం కావాలి అది ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా! అది ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అంటే మిక్స్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అన్న ఎలిమెంట్స్ రాయండి. ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అన్న ఇదే రాయండి. ఓకేనా? ప్రొడక్ట్ ఫస్ట్ వన్. వాట్ టు సెల్ ఇన్ ద మార్కెట్. మనం ఏం అమ్మాలనుకుంటున్నాం అసలు మార్కెట్‌లో ముందు. ద ఐటమ్ ఆర్ సర్వీస్ వి ఆర్ సెల్లింగ్. ఐటమా ఏం సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాము అనేది. ఎగ్జాంపుల్ సోప్, మొబైల్, షూస్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్. ప్రైజ్ ఎంత పెడదాం అనుకుంటున్నాం ప్రైజ్, ఫర్ హౌ మచ్. ఇది ఇంతే రాయకండి. మీరు ఇంకా పెద్దగా చేసి రాయండి. నేను ఒక్క వర్డ్‌లో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. బ్రీఫ్ కాకుండా. ప్రొడక్ట్ ఇప్పుడు వాట్ టు సెల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఈస్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ వి ఆర్ చూసింగ్ దట్. అట్లా పెద్దగా ఏదైనా రాయండి. ఓకేనా? ప్రైజ్ అకార్డింగ్ టు మార్కెట్ ప్రైస్. మార్కెట్‌లో వేరే వాళ్ళది ఎంత ప్రైస్ ఉందో దానికి కొంచెం రిలేటబుల్‌గా అమ్మాలే గానీ మరీ ఎక్కువ అమ్మినా కూడా మీ ప్రొడక్ట్ ఎవరు తీసుకోరు. ఫర్ హౌ మచ్ టు సెల్లింగ్ ముందు డిసైడ్ కావాలి. మీరు తెచ్చిన ప్రోడక్ట్‌కి ప్రైజ్. తర్వాత ప్లేస్. బిజినెస్ ప్లేస్ ఎక్కడుందో మీకు ముందే తెలవాలి. బిజినెస్ లేని చోట మీరు పెట్టినా కూడా మీ బిజినెస్ నడవది. వేర్ టు సెల్, వేర్ కస్టమర్స్ కెన్ బై ఇట్. షాప్, మార్కెట్, ఆన్‌లైన్ ఎక్కడ అమ్మాలనుకుంటున్నారో మీరు డిసైడ్ కావాలి. ప్రమోషన్. ఇప్పుడు ఎంత బిజినెస్ పెట్టినా ప్రమోషన్ లేనిది ఎవరు చేసుకుంటారు? హౌ టు టెల్ పీపుల్, ఇన్ఫార్మ్ కస్టమర్స్ అబౌట్ ద ప్రొడక్ట్. లైక్ టీవీ యాడ్స్, పోస్టర్స్, ఆఫర్స్, యూట్యూబ్. అంతే. మార్కెటింగ్ మిక్స్ అంటే ఇవన్నీ కలుస్తేనే, ఇవన్నీ చేస్తేనే లాస్ట్‌కి వచ్చేది సక్సెస్. ఇవన్నీ టూల్స్ యూజ్ చేస్తేనే. ఓకేనా? తర్వాత టాస్క్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. టాస్క్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అని మీన్స్ మేనేజింగ్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు సెల్లింగ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్. మేనేజరల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు సెల్లింగ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్‌కి ఇచ్చే ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటారు. సెల్ అమ్మే ప్రొడక్ట్స్‌ని అమ్ముతారు కదా! అది. లైక్ మెయిన్ టాస్క్ ఆర్ డిఫరెంట్ టాస్క్. మెయిన్ టాస్క్ ఏంటి అందులో? మార్కెటింగ్ ఇట్లా మనం మార్కెటింగ్ మేనేజ్మెంట్‌లో అమ్మడానికి మెయిన్ టాస్క్ ఏంది? మార్కెటింగ్ రీసెర్చ్. మార్కెట్‌లో అమ్మే ముందు మనం ఏం అమ్మాలనేది ఫైండింగ్ వాట్ కస్టమర్స్ వాంట్. లైక్ కస్టమర్స్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ ఉన్నారు, ఏమి ఎక్కువ కొనుక్కుంటున్నారు అనేది తెలవాలి. తర్వాత ప్రొడక్ట్ ప్లానింగ్. ఆ ప్రొడక్ట్ తెలిసిన తర్వాత దానికోసం కనుక్కున్న తర్వాత ప్రొడక్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి. డిసైడ్ ప్రొడక్ట్ టు మేక్ అండ్ ఇంప్రూవ్ ఇట్. తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేయాలి. ఆ మార్కెట్‌లో ఉన్న దాన్ని బట్టి ఇంకా కొన్ని మార్పులు చేయాలి ఆ ప్రొడక్ట్‌కి. ఓకేనా? అండ్ ప్రైజింగ్.
ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ప్రైస్ ఫిక్స్ చేయాలి. దానికి ప్రైస్ తీసుకున్న తర్వాత సేమ్ ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసుకుంటేనే మీకు ప్రొడక్ట్ పోతది. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్, తర్వాత అమ్మాలి. మీ దగ్గరున్న సప్లయర్స్‌కి అండ్ షాప్స్‌కి, సూపర్ మార్కెట్స్‌కి మీ ప్రొడక్ట్‌ని మీరు పంపియాలి. పంపిన తర్వాత సేల్స్ మేనేజ్‌మెంట్, సేల్స్ ఇంక్రీజింగ్ సేల్స్, గివింగ్ టార్గెట్స్. ఒకవేళ మనం సేల్స్ మేనేజర్‌ని పెట్టుకుంటే వాళ్ళకి ఎంత టార్గెట్ అని చెప్పి అప్పుడు అమ్మాలి. అప్పుడైతేనే మన బిజినెస్ రన్ అయితది. మనకి ప్రాఫిట్ అనేది వస్తది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ చేసిన తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేనిదే నీ బిజినెస్ లాస్. మేకింగ్ కస్టమర్స్ హ్యాపీ ఆఫ్టర్ పర్చేజ్. మీరు వాళ్ళు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అండ్ సజెషన్స్ కూడా తీసుకోవాలి మీరు కస్టమర్స్ నుంచి. ఏమైనా డిఫాల్ట్ ఉన్నా, ఏమైనా వాళ్ళకి సజెషన్స్ ఉన్నా కూడా తీసుకొని అవి మార్పులు చేయాలి మీ ప్రోడక్ట్‌లో. మార్కెటింగ్ కంట్రోల్. మార్కెటింగ్ కంట్రోల్ అంటే ఏంది? చెకింగ్ వెదర్ మార్కెటింగ్ ప్లాన్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. ఇవన్నీ చేసిన ప్లాన్స్ అన్నీ మేనేజర్‌కి ఇచ్చిన టార్గెట్స్ అన్నీ పనిచేస్తున్నాయా? కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా? లేదా? వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్స్ వీళ్ళు చేస్తున్నారా? లేదా? అనేది మనం కనుక్కోవాలి. చెకింగ్ సేల్స్ రిపోర్ట్. ఎంత సేల్ అయ్యింది? ఎన్ ఎంతవరకు సేల్ కావచ్చు నెక్స్ట్ ఇదంతా రిపోర్టింగ్. ఓకేనా? చూసుకోండి. ఈజీగానే ఉంటది. మొత్తం మార్కెటింగ్, సేల్స్ సేమ్, 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 సేమ్ ఉంటది అన్నిట్లో. ఓకేనా? వాట్ ఈస్ కంపెనీస్? మైక్రో అండ్ మ్యాక్రో. ముందు మైక్రో అంటే ఏంది? ఎన్విరాన్మెంట్. మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? నియర్ అంటే స్మాల్. మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే బిగ్. ఇప్పుడు ఇదేందంటే ఇప్పుడు మనం మాట్లాడేది బిగ్, స్మాల్ కాకుండా బిజినెస్ కోసం కాబట్టి చిన్నపాటి బిజినెస్‌లేమో మైక్రో, పెద్దపాటి బిజినెస్‌లేమో మ్యాక్రో. Micro environment, big external factors. These people and groups close to the company can manage or control them little. స్మాల్ కాబట్టి ఒక చిన్నపాటి గ్రూప్ ఉంటుంది. స్మాల్ గ్రూప్ ఆ కంపెనీ మేనేజ్ అండ్ కంట్రోల్ వాళ్ళే చిన్నగా కంట్రోల్ చేసుకుంటారు, నడిపించుకుంటారు వాళ్ళ బిజినెస్ని. లైక్ కంపెనీ ఇట్ సెల్ఫ్ వాళ్ళే. లైక్ మనకి జనరల్ స్టోర్స్ ఉంటారు, వాళ్ళే నడిపించుకుంటారు. ఓనర్స్, మేనేజర్స్ వర్క్స్. సప్లయర్స్ గివ్ రా మెటీరియల్స్. ఎగ్జాంపుల్ మిల్క్ సప్లయర్ ఫర్ ఎ డైలీ కంపెనీ. మిల్క్ సప్లయర్కి ఎవరు హెడ్ ఉండరు, వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు. మిడిల్ మ్యాన్ హెల్ప్ టు సెల్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ హోల్సేలర్స్, రీటైలర్స్, డెలివరీ బాయ్స్. కస్టమర్స్ బై ద ప్రోడక్ట్స్. బయింగ్ షాంపూ, బయింగ్ షాంపూ. కాంపిటేటర్స్ సెల్ ద టీమ్. ఇదేంటి తెలుసా? మన రెగ్యులర్ లైఫ్లో జరిగేదే స్మాల్ బిజినెస్. ఇప్పుడు మనం ఒక జనరల్ స్టోర్ ఉంది. ఆ జనరల్ స్టోర్‌కి ఆయన దగ్గరికి ఒక ఆయనొచ్చి మిల్క్ ఏస్తాడు. మిల్క్ షాప్‌లో గూడా ఒక ఆయనొచ్చి మిల్క్ ఏస్తాడు. ఆయన థర్డ్ పర్సన్ మిడిల్ మ్యాన్. ఇదేందనేది ఒక 3, 4 మెంబర్స్‌తోని ఒక స్మాల్ గ్రూప్‌తోనే నడిచిపోతుంటది వీళ్ళ బిజినెస్. వాళ్ళే చూసుకుంటారు ఏదున్నా గూడా. కాంపిటేటర్స్ సెల్ సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ మోడల్ ఉంటది. లైక్ డిఫరెంట్ మోడల్ బ్రాండ్ మొబైల్ ఫోన్స్. పబ్లిక్ ఎఫెక్ట్ కంపెనీ ఇమేజ్. మీడియా, బ్యాంక్స్, లోకల్ పీపుల్. అంతే. మ్యాక్రో అంటే ఏందంటే పెద్ద సంస్థ. ఇది చిన్న సంస్థలు కాదు. చిన్న బిజినెస్ గాదు, పెద్దది. ఔట్ సైడ్ ద కంపెనీ. వీళ్ళు బయటితోని రిలేషన్ ఉంటది. లైక్ ఎకనామిక్, మనీ కండిషన్ ఆఫ్ పీపుల్, లెస్ ఇన్‌కమ్, లెస్ బయింగ్. వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇప్పుడు వీళ్ళది పెద్ద బిజినెస్ కాబట్టి వాళ్ళు మెయిన్ అందరి మీద ఫోకస్ ఇప్పుడు వాళ్ళ పీపుల్ దగ్గర మనీ ఉంటేనే వాళ్ళు కొనుక్కుంటారు. లెస్ ఇన్‌కమ్ ఉంటే లెస్ బయింగ్. వీళ్ళు బిజినెస్ ఎక్కడున్న చోటే అక్కడనే పెడతారు. సోషల్ అండ్ కల్చరల్, పీపుల్ హ్యాబిట్స్, హెల్త్ అవేర్‌నెస్, హెల్త్ ఫుడ్ డిమాండ్. లైక్ ఆర్గానిక్‌వే తింటారు కొంతమంది. సోషల్ అండ్ కల్చరల్‌వే పాటిస్తారు. పొలిటికల్ అండ్ లీగల్, న్యూ టెక్నాలజీ, ఆన్‌లైన్ షాపింగ్ ఇవన్నీ పొలిటికల్ అండ్ లీగల్. యూపీఐస్, డెమోగ్రఫిక్, పాపులేషన్ డీటెయిల్స్, మోర్ యూత్, మోర్ మొబైల్ సేల్స్. ఎగ్జాంపుల్ లైక్ డెమోగ్రఫిక్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఏది ఎక్కువ వాళ్ళు కొనుక్కుంటున్నారో అది మాత్రమే మార్కెట్‌కి తెస్తారు వీళ్ళు. న్యాచురల్, క్లైమేట్ చేంజ్ ఎప్పుడైతదో తెలవది. లైక్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ రూల్స్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇర్రెగ్యులర్ రెయిన్‌ఫాల్, ఫ్లడ్, స్టార్మ్, సైక్లోన్స్ ఇవి అనుకోకుండా వస్తాయి. దీన్ని ఆపలేరు వీళ్ళు. ఆపని దాన్నే లైక్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొనొస్తది. అవి వీరు ఆపలేరు. ఆహ్, క్లైమేట్ వల్ల ఏదైనా చేంజ్ కావచ్చు. అది వీళ్ళు ఆపలేరు. అట్లా. మ్యాక్రో అంటే పెద్దగుంటది. అండ్ ఒక్కళ్ళతోని డీల్ చేసేది కాదు. ఎప్పుడు ఏమైతదో తెలవది.
ఇది మాత్రం స్మాల్ పార్టీ గ్రూప్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? అండ్ ఇంటర్ఫేస్ ఆఫ్ మార్కెటింగ్ విత్ అదర్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటిది? క్వెషన్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఆఫ్ మార్కెటింగ్ విత్ అదర్ ఫంక్షనల్ ఏరియాస్. మీనింగ్ వర్కింగ్ టుగెదర్ మార్కెటింగ్ కాంట్ వర్క్ ఎలోన్. ఇది గ్రూప్లో వర్క్ చేస్తారు కలిసి. ఇట్ మస్ట్ కోఆర్డినేట్ విత్ అదర్ పీపుల్ డిపార్ట్మెంట్స్ టు సాటిస్ఫై కస్టమర్స్ని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు ఎవరు? ఇంటర్ఫేస్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళు ఒక్కళ్ళు పని చేయరు, గ్రూప్తో పనిచేస్తారు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసము. ఫస్ట్ వన్ ఏంటిది? మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్. వాట్ టు కస్టమర్స్కి ఏం కావాలో వీళ్ళు మార్కెట్లకి అదే తెస్తారు. అది తెచ్చిన తర్వాత అదే ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు. ప్రొడక్షన్ మేక్ దట్ ప్రోడక్ట్. మార్కెటింగ్ అండ్ ఫినాన్స్. మార్కెటింగ్ నీడ్ మనీ యాడ్స్. మార్కెట్కి తెచ్చిన తర్వాత దాన్ని మనం ప్రమోట్ చేస్తేనే కదా అది ఎవరికైనా తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? లైక్ ఫినాన్స్ అంటే ఏది ప్రమోషన్ కూడా ఉట్టికి కాదు కదా, ప్రమోషన్కి కూడా డబ్బులు అవుతాయి. లైక్ మార్కెటింగ్ ప్లాన్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్. ఫినాన్స్ డిసైడ్ బడ్జెట్. ఫినాన్స్ డిసైడ్ చేస్తుంది కదా బడ్జెట్ని, ఇవన్నిటికీ పెట్టాలంటే ఫినాన్స్ ఉండాలి మార్కెట్లో ప్రొడక్ట్ తేవాలన్నా. మార్కెటింగ్ హ్యూమన్ రిసోర్స్. మార్కెటింగ్ నీడ్స్ సేల్స్ పీపుల్. హెచ్ఆర్కి మార్కెట్కి ఒక ప్రొడక్ట్ తేవాలంటే వీళ్ళందరూ కావాలి. హెచ్ఆర్ ట్రైన్ వాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం అమ్మేటప్పుడు వాళ్ళు దానికోసం మంచిగా ముందు సర్చ్ చేయాలి, దానికోసం బయట వాళ్ళకి ప్రమోట్ చేయాలి, అన్నీ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు మార్కెట్కి తీసుకొస్తారు. ఆర్ అండ్ డి ఇది షార్ట్‌లో కూడా రావచ్చు. ఆర్&డి ఏంటంటే మార్కెట్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎంఆర్‌డి యాక్చువల్లీ అది. మార్కెటింగ్ ఫైండ్స్ కస్టమర్స్ నీడ్స్. ఆర్&డి డెవలప్స్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్స్. మార్కెటింగ్ ఫైండ్స్ ఏంది? కస్టమర్స్ నీడ్స్‌ని గుర్తిస్తుంది. ఆర్&డి ఏం చేస్తుంది? డెవలప్ చేస్తుంది న్యూ ఆర్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తుంది అది. మార్కెటింగ్ సే పీపుల్ వాంట్ వెదర్ హెర్బల్ షాంపూ. ఆర్&డి క్రియేట్ హెర్బల్ షాంపూ. మార్కెట్లో ఏం డిమాండ్ నడుస్తుందో ఆర్&డి రీసెర్చ్ చేసి అదే డెవలప్ చేస్తుంది మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్లో హెర్బల్ షాంపూ ఫేమస్ అయితే ఆర్&డి హెర్బల్ షాంపూనే దింపుతుంది మార్కెట్లో. ఇప్పుడు ఏంది? మార్కెటింగ్ అండ్ పర్చేజ్. మార్కెటింగ్ అండ్ పర్చేస్ ఫోర్కాస్ట్ డిమాండ్. పర్చేస్ బయింగ్ రా మెటీరియల్స్. హై డిమాండ్ మోర్ రా మెటీరియల్స్ నీడెడ్. మార్కెటింగ్ అండ్ పర్చేస్లో ఏంటి? మార్కెటింగ్ ముందే ఫోర్కాస్ట్ చేస్తుంది మార్కెట్కి ఏం కావాలి, మార్కెట్లో ఏం కావాలి. సో మార్కెట్లో అవి తెస్తేనే కదా పీపుల్ పర్చేస్ చేస్తారు. అట్లా హై డిమాండ్ ఉన్నవే తెస్తారు. మోర్ రా మెటీరియల్స్ నీడెడ్. ఇప్పుడు మార్కెటింగ్ మంచిగా ఉండాలంటే అక్కడ కావాల్సినవి, పబ్లిక్కి కావాల్సినవి వాళ్ళ డిమాండ్స్ దగ్గర ఉంటేనే పర్చేసెస్ మంచిగా ఉంటాయి, సేల్స్ మంచిగా ఉంటాయి. అంతే. ముందే ఫోర్కాస్ట్ చేసుకోవాలి మనము. ఒకటి ముందే ఫోర్కాస్ట్ అంటే ముందు ఏం జరుగుతుంది అనేది కొంచెం అవగాహన పెట్టుకోవాలి. ఫోర్కాస్టింగ్, డిమాండ్, మార్కెటింగ్ అంటే. ఓకేనా? ఫస్ట్ యూనిట్ అయిపోయింది. లైక్ మీరు ఎగ్జాక్ట్ చదువుకోకండి. ఇప్పుడు జస్ట్ మీకు మార్కెటింగ్ అంటే ఏంది ఇది. ఓకే. టాస్క్స్ ఆఫ్ మార్కెటింగ్ ఏంది అంటే ముందు మార్కెట్, ప్రొడక్ట్, ముందు ప్రైస్ డిసైడ్ అవుతారు. ఇట్లా మీకు ఏ క్వెషన్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేంత ఉండాలి మీకు, అంతే. ఎగ్జాక్ట్ దింపాల్సిన అవసరం లేదు. సైడ్ హెడ్డింగ్స్ గుర్తు లేకపోతే ఓన్గా రాయండి. ఇప్పుడు మ్యాక్రో, మైక్రో అంటే ఇంపార్టెంట్ కాబట్టి చెప్పిన. అండ్ ఇంటర్ఫేస్ మార్కెటింగ్ అని మీకు ఎక్కడైనా మార్కెటింగ్ అని కనిపించింది అనుకో, మీ ఓన్గా రాయండి. మీరే బిజినెస్ చేస్తున్నట్టు అట్లా ఇన్వాల్వ్ కండి. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తే మంచి మార్కెట్ ప్లేస్ చూస్తారు. మార్కెట్ ప్లేస్ చూసిన తర్వాత ప్రోడక్ట్ ఎక్కడుందని చూస్తారు. ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నారో చూస్తారు. దానికోసం రీసెర్చ్ చేస్తారు. అది ఎక్కడైతే ఎవరికి పబ్లిక్కి ఎక్కడ ఇయ్యాలో, ఎక్కడ పెట్టాలో అది మీరు ముందే డిసైడ్ చేసుకుంటారు ప్లేస్‌ని. దాన్ని పబ్లిక్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతురా లేదా అని దాని తర్వాత డీటెయిల్స్ తీసుకుంటారు. క్వెరీస్ తీసుకుంటారు. మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తారు. అట్లా చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఉంటుంది. సేల్స్ అనేది పెరుగుతాయి. అండ్ సేల్స్ పెరిగిన తర్వాత మళ్ళీ మనకి కాంపిటీటర్స్ ఉన్నా కూడా మన ప్రొడక్ట్‌ని ఇంకా వేరేగా ఇంకా బీట్ చేసేలాగా మనం తయారు చేయాలి. మొత్తం ఇదే ఉంది. ఓకేనా? ఏం టెన్షన్ పడకండి. ఓన్‌గా రాయండి. సైడ్ హెడ్డింగ్స్ రాకపోయినా కూడా ఇట్లా పాయింట్స్ వైస్ రాయండి. ఓకే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.